So hi everyone, welcome back to AP Institute. అయితే నవోదయ సిలబస్ వచ్చేసరికి నాన్ వెర్బల్ ఒక 6 డేస్లో కంప్లీట్ అయిపోతుంది రివిజన్ అనేది. సో మ్యాథ్స్ వచ్చేసరికి 12 క్లాసెస్లో మ్యాథ్స్ రివిజన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్గా ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేసిందంతా కూడా ఒకసారి రివైండ్ చేస్తున్నాము. అయితే నాన్ వెర్బల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనకి ఈజీగా నవోదయలో 50 మార్క్స్ 40 బిట్స్ అనేవి నాన్ వెర్బల్ నుంచి ఇస్తారు. 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆ 50 మార్క్స్లో చాలా వరకు స్టూడెంట్స్ అందరూ కూడా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. బట్ ఆ టాపిక్ కూడా మనకి చాలా ఈజీ. ఓకే, ఆ టాపిక్ చేసేటప్పుడు మీరు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ బ్రెయిన్లో పెట్టుకొని చేస్తే యూ కెన్ ఈజీలీ డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే మీకు ఈ క్లాస్లో ఒక 10 క్వశ్చన్స్ నేను చెప్తాను, ఒక 40 క్వశ్చన్స్ మీకు వర్క్ ఇస్తాను. ఈ 10 క్వశ్చన్స్ నేను ఎలా చేస్తున్నానో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నేను ఎలా చేస్తున్నాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, సార్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు, సో అదే వేలో నేను కూడా సాల్వ్ చేస్తే నాకు మిస్టేక్ లేకుండా వస్తుంది అనే మైండ్ సెట్తో మీరు ఈ క్లాస్ని వినాలి. సో జాగ్రత్తగా నేను ఏ విధంగా సాల్వ్ చేస్తున్నానో చూడాలి. ఓకే, సో వాట్ ఈస్ ద టాపిక్ టుడే? పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. ఓకే, సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్లో పేపర్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలి విత్ ప్రాక్టికల్గా మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అవునా? సో ఫోల్డింగ్ చేసిన తర్వాత, ఫోల్డింగ్ విడిచిన తర్వాత ఆ ఫోల్డింగ్ యొక్క అవి ఏవైతే మనకి అంటే ఫోల్డ్ చేసిన తర్వాత ఏముంటుంది, మధ్యలో గీతల్లో వస్తుంది కదా, అవి ఏ విధంగా వస్తుంది, ఫోల్డింగ్ చేసిన తర్వాత కట్ చేస్తే ఏ విధంగా కట్ అవుతుంది, ట్రయాంగిల్ని కట్ చేస్తే ఎలా కట్ అవుతుంది, సర్కిల్ని కట్ చేస్తే ఎలా కట్ అవుతుంది. ఓకే, ఆ సర్కిల్ని ట్రయాంగిల్ని ఫోల్డ్ చేయడం ఎలాగా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు ఎగ్జామ్లో మనం ఇక్కడ వచ్చేసరికి సో ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అండ్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. సో ఇందులో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ విధంగా ఇస్తారు. 3 or 4 క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది, 4 ఆన్సర్స్ ఫిగర్ ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనకి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నారు, ఎన్ని స్టెప్స్లో ఫోల్డ్ చేస్తున్నారు, ఆ స్టెప్స్ని రివర్స్లోకి మిర్రర్ ఇమేజెస్ లేదా వాటర్ ఇమేజెస్ ఫామ్లో మీరు తెచ్చుకోగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటో అడుగుతున్నారు. దేనికి ఆన్సర్? ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఒక ఫుల్ పేపర్ తీసుకున్నారు. ఫస్ట్ ఏం తీసుకున్నారు? ఒక ఫుల్ పేపర్ తీసుకున్నారు. ఓకే, ఒక ఫుల్ పేపర్ తీసుకొని ఆ ఫుల్ పేపర్ని ముందు ఎలా ఫోల్డ్ చేశారు? కిందకి ఫోల్డ్ చేశారు. సో ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, కిందకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన పేపర్ ఇదే కదా, హాఫ్ పేపర్ మిగిలింది. ఆ హాఫ్ పేపర్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు. అంటే ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకే, మన పేపర్ 3 టైప్స్ ఆఫ్ సైజెస్ కనిపిస్తాయి ఇక్కడ. మనం ఇక్కడ పేపర్ని ఫోల్డ్ చేసిన తర్వాత పేపర్ 3 టైప్స్ ఆఫ్ సైజెస్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సైజ్ ఏంటంటే పెద్ద పేపర్, అది ఫస్ట్ది. దీన్ని ఏం చేశారు? ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశారు. మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత అందులో ఆఫ్ అయిపోయింది, అవునా? ఇప్పుడు దాన్ని మళ్ళా ఫోల్డ్ చేశారు, ఇలాగా ఇంకా చిన్నది అయిపోయింది. అలా ఎన్నిసార్లు ఫోల్డ్ చేశారు? 1 2 టైమ్స్ ఫోల్డ్ చేశారు. 2 టైమ్స్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి పేపర్ ఎన్ని సైజెస్లో కనిపించింది? 3 సైజెస్లో కనిపించింది. ఫస్ట్ పెద్ద పేపర్ ఫోల్డ్ చేసిన తర్వాత అందులో ఆఫ్ కనిపించింది, ఫస్ట్ ఫోల్డింగ్ అయిన తర్వాత. సెకండ్ ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ అందులో ఆఫ్ కనిపించింది. అంటే మనకి 2 ఫోల్డింగ్స్ చేస్తే ఎన్ని సైజెస్ కనిపించాయి? 3 సైజెస్ కనిపించాయి. ఆ 3 సైజెస్ని ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు మనం కటింగ్ ఎన్నో సైజులో చేస్తున్నాము? థర్డ్ సైజులో కటింగ్ చేస్తున్నాము. మనం ఏ సైజులో కటింగ్ చేస్తున్నాము? థర్డ్ సైజ్. ఇప్పుడు థర్డ్ సైజ్ నుంచి సెకండ్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు ఇది థర్డ్ పక్కన 2 పక్కన ఉంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే అదే ఇమేజ్ అవుతుంది, మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అయితే ఎక్కడైతే కట్ చేశారో ఆ కట్ చేసిన దానికి మిర్రర్ ఇమేజ్ అని పక్కన కానీ మీరు డ్రా చేస్తే మనకి 2 3 అనేది అంటే సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ యొక్క తెలుస్తుంది. అంటే ఈ 3 నుండి 2 కింద తీసుకురా. ఇక్కడ మన 3 ప్రజెంట్ ఈ పేపర్లో ఉన్నాం, దీన్ని కట్ చేశారు. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా తీసుకొని వస్తే సేమ్ స్క్వేర్ ఇలా డ్రా చేయాలి. సో స్క్వేర్ ఇలా డ్రా చేసిన తర్వాత ఇందులో ఈ పైన ఇక్కడ కటింగ్ ఉంది. ఎక్కడ కటింగ్ ఉంది? కరెక్ట్గా సెంటర్లో ఉంది. అంటే ఇందులో కూడా ఎక్కడ కటింగ్ ఉంటుంది? సెంటర్లో ఇలా కటింగ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెంటర్లో కటింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఎక్కడ కటింగ్ ఉంది? సెంటర్లో కటింగ్ ఉంది. ఇప్పుడు ఈ పేపర్ ఎటు ఓపెన్ చేయాలి? పైకి ఓపెన్ చేయాలి. సో పైకి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది?
వాటర్ ఇమేజ్ అవుతుంది కాబట్టి కింద ఉన్నది దీనిది ఇది పైన ఉంది అప్ ఉంది ఇందులో డౌన్ అవుతుంది అంటే డౌన్ అయ్యేటప్పుడు ఇది ఏమవుతుంది రివర్స్ అయ్యి ఇలా వస్తుంది ఇది కూడా ఏమవుతుంది ఇలా వస్తుంది ఈ కిందన చివర్లో ఉన్నవి డౌన్లోను అటువైపు వెళ్ళేసరికి ఎక్కడ అవుతాయి అప్లో వస్తాయి అప్లో ఇలా వస్తాయి ఓకే ఈ రెండు కూడా పైన అలా వస్తాయి సో అదే ఆన్సర్ సో అది ఆప్షన్లో ఎక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఏమైంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అర్థమైందా పేపర్ ఫోల్డింగ్ కటింగ్ ఎలా చేస్తున్నాను అర్థమైందా మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ నేను పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ చేస్తున్నాను ఓకే సో అందరికీ కనిపించిందా మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనేది మీకు చూపించాను ఓకే సో ఫస్ట్ మనం పేపర్ ఫోల్డ్ ఎలా చేసాము ఫస్ట్ కిందకి ఇలా ఫోల్డ్ చేసాము కిందకి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసాము ఇప్పుడు ఇందులో కట్ చేసాము ఇందులో కట్ చేసింది సేమ్ 2లోకి వస్తుంది ఇప్పుడు ఈ రెండు పైకి వెళ్ళేటప్పటికి వాటర్ ఇమేజ్ కింద దానికి వాటర్ ఇమేజ్ మీరు పైన డ్రా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇలా మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకే అర్థమైందా సో ఆప్షన్ ఏమైందంటే ఆప్షన్ ఏ అనేది మనకి మన ఆన్సర్లో వచ్చిందాగా ఉంది అవునా బిలో మధ్యలో సింగిల్ ఉంది సిలో మధ్యలో సింగిల్ ఉంది డిలో రెండు ఉన్నాయి కానీ ఇలా దీన్ని మనం డ్రా చేసినట్టు రాలే సో అంటే ఆన్సర్ ఏమైంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఓకే సో సెకండ్ క్వశ్చన్ చూడండి సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఓకే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఫోల్డ్ చేసింది ఏంటి ఇక్కడ ఫోల్డ్ చేశారు ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోల్డ్ చేశారు థర్డ్ పేపర్ ఇది ఇందులో ఇక్కడ కట్ చేశారు థర్డ్ పేపర్లో ఇక్కడ కట్ చేశారు ఇప్పుడు సెకండ్ పేపర్లో కూడా సేమ్ సెకండ్ పేపర్లో కూడా ఏమవుతుంది అలాగే కట్ అవుతుంది ఎందుకంటే దాని యొక్క వాటర్ ఇమేజ్ ఇప్పుడు ఇది ఆఫ్ మిగతా ఆఫ్లో కూడా ఇక్కడ రెండు కటింగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఏమవుతుంది ఇట్లా రెండు కటింగ్స్ ఉంటాయి అంటే మొత్తం 4 కటింగ్స్ ఉండి లోపల వైపు కట్ అయి ఉన్నది ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది కనిపించింది అందరికీ ఆప్షన్ సి సో మనకు అలా ఉన్నది ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎక్కడుందమ్మా సో మనకి ఇచ్చిన ఈ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది ఆప్షన్ బిలో ఎక్కువ ఉన్నాయి సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఓకే ఎవ్రీవన్ అండర్స్టాండ్ సో ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఆర్ నాట్ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ సో ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో అర్థమైందా సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఫోల్డ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి ఓకే ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఫోల్డ్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే అప్ డౌన్ ఉండదు ఇది క్రాస్గా ఫోల్డ్ అయి ఉంటాయి ఓకే ఫస్ట్ది ఇది సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఫోల్డ్ చేశారు ఇలా తీసుకొని వచ్చి దీన్ని ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ వచ్చింది ఈ ట్రయాంగిల్ వస్తే పైన ఏం చేశారు కట్ చేశారు పైన కట్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ముక్క ఇలా కట్ అయిపోయింది ఈ ముక్క ఇలా కట్ అయిపోయిన తర్వాత అది ఎలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇటు ఓపెన్ అవుతుంది ఓకే సెకండ్ ప్లేస్ ఇదే కదా థర్డ్ ప్లేస్ ఇది మొత్తం 3 ఫోల్డింగ్స్ మనకు కనిపించాయి ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఆఫ్ కనిపించింది సెకండ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా మొత్తం 3 సైజెస్ కనిపించాయి మనకి ఎన్ని సైజెస్ కనిపించాయి ఫస్ట్ ఫుల్ పేపర్ తర్వాత దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పేపర్ కనిపించింది సెకండ్ది ఇది ఇలా సెకండ్ ఓకే మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది థర్డ్ ఇప్పుడు ఈ 3లో పైన ఇలా కట్ చేశారు ఇలా కట్ చేసింది ఇప్పుడు ఇలా కదా ఓపెన్ అవుతుంది సెకండ్ స్టెప్ ఇదే కదా ఓపెన్ అవుతుంది ఓకే ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇది కదా కట్ చేస్తారు సో ఇక్కడ ఇది కట్ చేశారంటే ఇటువైపు కూడా ఏం కట్ అవుతుంది ఇలా ఇది కట్ అయిపోతుంది ఇలా కట్ అయిపోతుంది అంటే మనకి ఇది కట్ అయింది ఓకే ఇప్పుడు ఇది అటువైపు అలా తీసుకువెళ్తే ఇలా ఉన్నదాన్ని అటువైపు ఫ్లిప్ చేస్తే సో ఇలా స్క్వేర్లా కట్ అవుతుంది మధ్యలో ఏం కట్ అవుతుందమ్మా స్క్వేర్లా కట్ అవుతుంది చూసారా క్లియర్గా అర్థమైందా ఎప్పుడైనా చూడండమ్మా ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ని ఇలా వెంటనే ఇలా ఫ్లిప్ చేసామనుకోండి ఈ ఎడ్జ్ ఇక్కడే ఉండిపోతుంది ఇది మాత్రం ఇక్కడ కట్ అయింది మాత్రం ఎక్కడికి వెళ్తుంది
ఇక్కడికి వెళ్తుంది ట్రయాంగిల్లో, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంది, మీరు చెయ్యిని ఇలా అనుకోండి, చెయ్యిలో ఇప్పుడు ఇలా ఉన్న చెయ్యిని ఇలా ఇటువైపు తీసుకువెళ్ళాను. ఇలా తీసుకువెళ్ళినప్పుడు ఈ కింద చూడండి తమ్ము దగ్గర ఏదైతే ఉందో ఆ తమ్ము ఎటువైపు వెళ్తుంది, ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇటువైపు కార్నర్కి వెళ్తుంది. కానీ ఇక్కడ లిటిల్ ఫింగర్ దగ్గర కట్ చేసిన పార్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. అంటే ఇది ఏ ఇమేజ్, ఇంచుమించుగా వాటర్ ఇమేజ్, అప్ డౌన్ డౌన్ అప్. ఓకే, ఎందుకంటే చూడమ్మా మనకి అప్లో ఇక్కడ ఏముంది, లిటిల్ ఫింగర్ ఉంది, డౌన్లో ఏముంది, తమ్ ఉంది. ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేశాను, ఏమైంది, తమ్ అప్కి వెళ్ళిపోయింది, లిటిల్ ఫింగర్. మీరు ఇలా ఈ ఫ్లిప్పింగ్ అనేది ఇలా అలవాటు చేసుకుంటే ఈ టాపిక్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, అర్థమైందా? సో మరి మధ్యలో ఏంటి కట్ అయి ఉంది, స్క్వేర్ కట్ అయింది. సో మధ్యలో స్క్వేర్ కట్ అనేది ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నానో తప్పు లేకుండా ఈజీగా నేను చేయగలుగుతున్నాను ఇక్కడ. ఓకే, జస్ట్ బ్రెయిన్ యూజ్ చేసి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఫ్లిప్పింగ్. ఎలాంటి ఫ్లిప్పింగ్, మనకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు చూడండి ఇది ఇలా ఫ్లిప్ చేయాలి, సైడ్కి అయ్యేటప్పుడు ఇలా ఫ్లిప్ చేయాలి. ఈ రెండు ఫ్లిప్పింగ్స్ మనకు తెలిస్తే ఈ టాపిక్ మిస్టేక్ లేకుండా చేయగలుగుతారు. ఓకే, తర్వాత క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ బాగా జాగ్రత్తగా మీరు చూస్తే, ఓకే, ఫోర్త్ క్వశ్చన్ మీరు కేర్ఫుల్గా వింటే చూస్తే చూడండి. ఫస్ట్ ఇది పేపర్, ఫుల్ పేపర్, ఇది ఫుల్ పేపర్. ఈ ఫుల్ పేపర్లో ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ పేపర్ సెకండ్ది, మళ్ళీ అందులో థర్డ్ పేపర్. ఇప్పుడు ఈ థర్డ్ పేపర్ని ఎలా కట్ చేశారు, ఇలా కట్ చేశారు. ఇప్పుడు దీన్ని చూడమ్మా. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఉంది, సెకండ్ స్టెప్, ఫస్ట్ ఫోల్డ్ చేసినది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, అలా 3 నెంబర్స్ మీరు వేసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇప్పుడు 3 ఎక్కడికి వెళ్ళాలి, 2కి వెళ్ళాలి, ఎందుకంటే నెక్స్ట్ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్ ఇదే కదా, 2కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇందులోకి వెళ్ళాలి. సో ఇందులోకి వెళ్తే దీనికి ఏ ఇమేజ్ డ్రా చేయాలి, పక్కకి వెళ్తుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఇప్పుడు ఇలా ఫ్లిప్ అయినప్పుడు ఇక్కడ ఉన్నది ఇలా కట్ అయింది, అలా కట్ అవుతుంది. ఈ చివరి కార్నర్లో ఉన్నది ఇలా కట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇలాగా వాటర్ ఇమేజ్ కరెక్ట్గా మిడిల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మిడిల్లోనే ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ 2 కటింగ్స్, ఇక్కడ 2 కటింగ్స్, మధ్యలో 2 రాంబస్లు, 2 కటింగ్స్ మధ్యలో 2 రాంబస్లు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. సో కేర్ఫుల్గా చూడండి 5th క్వశ్చన్. ఓకే, సో ఎలా చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి, ఎలా చేస్తున్నానో ఏ విధంగా చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఫోల్డింగ్ ఇది, సెకండ్ ఫోల్డింగ్ ఇది, అంటే సెకండ్ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్గా మన మిగిలిన పేపర్ ఇది. ఇప్పుడు ఈ పేపర్లో ఎక్కడ కట్ చేశారు, ఈ ప్లేస్ని కట్ చేయడమో లేదా ఏదో పెయింట్ వేయడమో ఏదో చేశారు. ఇప్పుడు దీన్ని ఇలా సెకండ్లోకి వెళ్ళేటప్పుడు ఇది టాప్లో ఎక్కడుంది, రైట్ సైడ్ టాప్లో ఉంది. ఇటువైపు వచ్చేసరికి ఎక్కడ ఉండాలి, లెఫ్ట్. అంటే ఈ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ టాప్ అంటే ఇదే కదా, అంటే ఇది ఏమవుతుంది, ఇలా అయిపోతుంది. చూడండమ్మా ఇక్కడ ఉన్నది లిటిల్ ఫింగర్ దగ్గర ఇది ఉంది. ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసినప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, మళ్ళీ ఆ కటింగ్ ఎక్కడ ఉండాలి, చూడండి హ్యాండ్ ఇలా పెట్టి లిటిల్ ఫింగర్ దగ్గర ఈ కటింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని వెళ్తే మళ్ళీ ఇక్కడ లిటిల్ ఫింగర్ దగ్గర ఉంది, ఇక్కడ కూడా ఎక్కడ ఉండాలి, లిటిల్ ఫింగర్ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూసినప్పుడు డౌన్లో థంబ్ దగ్గర ఇక్కడ కటింగ్ ఉంది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ డౌన్లో థంబ్ దగ్గర ఈ కటింగ్ ఉండాలి. అర్థమైందా? సో అంటే ఈ పింక్ కలర్లో నేను ఏదైతే డ్రా చేశానో కటింగ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కింద తీసుకొని వస్తే ఇక్కడ ఈ పైన ఉన్నది ఇటువైపు ఇలా ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇలా ఉన్నది ఇలా వస్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడది ఇలా వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒక పేపర్లో మీరు ఇలా మిడిల్లో కట్ చేశారు, ఇలా మిడిల్లో చూడండి సెమీ సర్కిల్ కట్ చేశారు. ఒక పేపర్ని ఇలా మిడిల్లో సెమీ సర్కిల్ కట్ చేశారు. సో ఇటువైపు కట్ చేశారు కాబట్టి దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు అటువైపు చివరికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ ఉండిపోతుంది చూడండి, ఎక్కడ ఉండిపోయింది, దాని పక్కనే. ఇప్పుడు ఇది ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ పక్కకే ఈ సెకండ్ కటింగ్ వచ్చింది. అవునా లేదా? మీరు కట్ చేసింది హాఫ్ సర్కిల్, కానీ అది ఓపెన్ చేసేటప్పటికి అది ఏమైంది, ఫుల్ సర్కిల్ అయింది. అవునా? ఎందుకంటే మిడిల్లో మీరు ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో ఫోల్డింగ్లో కట్ చేసినవి ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్లో కట్ చేసినవి ఎప్పుడు కూడా ఫోల్డింగ్లోనే ఉంటాయి. చివరిలో కట్ చేసినవి ఎప్పుడు కూడా కింద నుండి పైకి వెళ్తాయి, పైన నుండి కిందకు వస్తాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వస్తాయి, రైట్ సైడ్ ఉన్నవి కార్నర్స్లో కట్ చేసినవి, ఫోల్డింగ్లో కట్ చేసినవి కాకుండా కార్నర్స్లో కట్ చేసినవి ఎప్పుడు కూడా అటువైపుకి ఆపోజిట్ ప్లేసెస్లోకి వెళ్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్నర్స్లో కట్ చేసినవి ఎప్పుడు కూడా ఎటు వెళ్తాయి, ఆపోజిట్ ప్లేసెస్లోకి వెళ్తాయి. ఫోల్డింగ్లో కట్ చేసినవి, ఫోల్డింగ్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం మడత పెడతామో ఆ మడత పెట్టిన దగ్గర కట్ చేసినవి ఎప్పుడు కూడా ఆ ప్లేస్లోనే ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుద్ది, ఇది అవుతుంది ఆన్సర్. ఓకే, ఇలా ఉన్నది ఎక్కడుంది ఆప్షన్లో, సో ఆప్షన్ ఏ మనకు కనిపిస్తుంది. అలాగా ఆప్షన్ ఏ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ ఏ. ఓకే, మనకు అలా కనిపిస్తుంది, ఆప్షన్ ఏ ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, తర్వాత 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ ఏంటి అంటే సర్కిల్ని ఫస్ట్ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేశారు. ఇది ఫస్ట్ ఫోల్డింగ్, ఇది ఫస్ట్ ఫోల్డింగ్. తర్వాత ఇది సెకండ్ ఫోల్డింగ్. ఇప్పుడు ఈ థర్డ్ ఫోల్డింగ్లో ఏం చేశారు, కట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇదే కదా వస్తుంది. ఇప్పుడు ఇందులో కటింగ్ ఇటువైపు కటింగ్ మిడిల్లో ఉంది, అక్కడ కూడా ఎక్కడ వస్తుంది కటింగ్, ఇలా మిడిల్లో వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు హాఫ్ సర్కిల్ అవుతుంది. హాఫ్ సర్కిల్లో ఇక్కడ కటింగ్ కరెక్ట్గా ఈ మిడిల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కటింగ్ ఏంటో అది మిడిల్లో ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఎప్పుడు తంబ వైపు ఉంది, ఇలా తీసుకువెళ్తే అటువైపు తంబ వైపు అంటే ఇక్కడ, లేదా మనకి ఇది లెఫ్ట్ రైట్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ రైట్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఏమవుతుంది, రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకే, సో అర్థమైందా, అక్కడ అందరికి అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఇది కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు చూడండి, ఇది ఫోల్డింగ్కి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడే కదా ఫోల్డింగ్, ఇదే కదా ఫోల్డింగ్, ఇదొక ఫోల్డింగ్, ఇదొక ఫోల్డింగ్. ఫోల్డింగ్కి దగ్గరలో సర్కిల్ ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చినప్పుడు కూడా దేని దగ్గరలో ఉండాలి, ఫోల్డింగ్కి దగ్గరలో సర్కిల్స్ ఉండాలి. ఈ రెండు సర్కిల్స్ కిందకేం వెళ్ళిపోవు. ఓకే, తర్వాత కరెక్ట్గా దీనికి మిడిల్ని ఈ పార్ట్ వచ్చింది, ఇక్కడ కూడా మిడిల్ని కటింగ్ వస్తుంది, ఇక్కడ కూడా మిడిల్ని కటింగ్ వస్తుంది. కాబట్టి 4 కార్నర్లు కట్ అయ్యి మధ్యలో 4 సర్కిల్స్ వచ్చింది మనకు ఆన్సర్. సో అలాగున్న ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, సో 4 కార్నర్స్ కట్ అయ్యి 1 2 3 4 కట్ అయ్యి 2 వచ్చాయి. వచ్చిందా లేదా? ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, వెయిట్. సో ఇక్కడ 2 సర్కిల్స్, ఇక్కడ ఒక కార్నర్, అదొక కార్నర్. ఓకే, అయితే ఇక్కడ మనం కట్ చేసిన చూడండి రైట్ యాంగిల్ టైప్లో కట్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి దగ్గరగా ఉంది, ఇక్కడ చూడండి ఎల్ షేప్లో ఉంది. సో ఎల్ షేప్లో కట్ చేసాం కదా, ఇక్కడ ఎల్ షేప్లో కట్ చేసింది, ఇక్కడ ఎల్ షేప్లో వచ్చిందా, లేదు, ఇక్కడ వచ్చింది. కట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో సిడి ఒకేలా కనిపించాయి. అప్పుడు సీనా డీని ఎలా ఫైండ్ చేశానంటే కటింగ్, మనం తీసుకున్న కటింగ్ రైట్ యాంగిల్ టైప్లో ఉంది, ఇలా ఎల్ షేప్లో కట్ చేసి ఉంది. సో అక్కడ ఎల్ షేప్లో లేదు అంటే అప్పుడు ఆన్సర్ ఏమైంది, డి అయింది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫోల్డింగ్ ఇది, సెకండ్ ఫోల్డింగ్ ఇది, అంటే మొత్తం 3 సైజెస్ కనిపిస్తాయి, అవునా? అలాగే థర్డ్ ఫోల్డింగ్ కూడా ఉంది ఇందులో. దిస్ ఇస్ ద థర్డ్ ఫోల్డింగ్. మొత్తం 3 ఫోల్డింగ్స్ చేశారు. 3 ఫోల్డింగ్స్ చేశారంటే మనకి డయాగ్రామ్ ఎన్ని సైజెస్ కనిపిస్తుంది, 4 సైజెస్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫోల్డింగ్ పైకి ఫోల్డ్ చేసి అప్పుడు చేశారు. అయితే ఇదే కదా థర్డ్ ఫోల్డింగ్, ఇలా వచ్చి ఇది థర్డ్ ఫోల్డింగ్. సో థర్డ్ ఫోల్డింగ్లోకి ఇలా దీనికి ముందు కిందకి ఫస్ట్ థర్డ్ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తున్నాను. థర్డ్ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమవుతుంది, స్క్వేర్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఫోల్డింగ్లో కట్ చేశారు కాబట్టి. ఇటువైపు పైన కట్ చేసింది ఇక్కడ ఎక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కార్నర్లో ఇలా సర్కిల్ టైప్లో కట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇలా కోన్ షేప్లో కట్ చేశారు కాబట్టి కోన్ షేప్లో ఇక్కడ అవుతుంది. ఓకే, ఇది థర్డ్ ఫోల్డింగ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేయాలి. సెకండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేయాలంటే ఇలా ఉన్నది
అటువైపు తీసుకొని వెళ్ళాలి. అలా అటువైపు తీసుకొని వెళ్తే సో చూడండి ఇలా ఉన్న లైన్ ఇటువైపు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ లైన్కి ఏంటి, సో చూడండి ఇలాగా ఉంటుంది. ఓకే, సో చూడండి ఇది ఇటువైపు ఈ కార్నర్ వైపు ఫేసింగ్ పెట్టుకుంటూ ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటువైపు ఈ కార్నర్ని ఫేసింగ్ పెట్టుకుంటూ ఆ స్క్వేర్ ఉండాలి. ఓకే, అలాగే ఇక్కడ హాఫ్ సర్కిల్, ఇక్కడ కూడా హాఫ్ సర్కిల్ అయిపోతుంది. అలాగే ఈ పైన కార్నర్లో కట్ చేసింది ఈ పైనర్లో కూడా కట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇలా చూడగానే మనకు ఆన్సర్ మ్యాక్సిమం దొరికేస్తుంది. కిందను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. సో ఫుల్ సర్కిల్ మధ్యలో ఏమవుతుంది, ఫుల్ సర్కిల్ అయిపోతుంది. సో కార్నర్స్ అనేవి హాఫ్ సర్కిల్ కట్ అయి ఉంటాయి. మిడిల్లో వచ్చేసరికి స్క్వేర్స్ కట్ అయి ఉంటాయి. అంటే స్క్వేర్స్ అంటే ఇందులో రాంబస్లా కనిపిస్తాయి ఇంచుమించుగా. ఓకే, మరి ఇప్పుడు దానికి ఆన్సర్ ఇది ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి లోపల రాంబస్లా కట్ అయి ఉండాలి. ఏమవుతుంది ఆన్సర్, ఓకే చూడండి మనకి స్క్వేర్లా కాదు రాంబస్ షేప్ అనేది రాంబస్లా వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ ఏంటవుతుంది, ఏసి రెండు ఒకలాగే కనిపిస్తాయి. కానీ ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి చూడండి దీంతో ఇలా ఈ కార్నర్ వైపు ఫేసింగ్ ఉంది స్క్వేర్కి, కాబట్టి కార్నర్ వైపు ఫేసింగ్ దీనికి లేదు. ఓకే, అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా, సో అలా కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ సో 7 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను, 7 8? ఓకే, 7 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి అవునా. నెక్స్ట్ 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, సో 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది ఎలా ఫోల్డ్ చేశారు, మిడిల్కి ఫోల్డ్ చేయలేదు, ట్రయాంగిల్ టైప్లో ఫోల్డ్ చేశారు. సో ట్రయాంగిల్ టైప్లో ఫోల్డ్ చేశారు కాబట్టి ఇందులో ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోల్డింగ్, నెక్స్ట్ దిస్ ఇస్ ద సెకండ్ ఫోల్డింగ్. ఓన్లీ 2 ఫోల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఫోల్డింగ్స్ ఉన్నాయంటే ఎన్ని సైజెస్లో మనకి పేపర్ కనిపిస్తుంది, 3 సైజెస్లో కనిపిస్తుంది. అయితే థర్డ్ సైజ్ ఇదే కదా, ఈ థర్డ్ సైజులో మిడిల్లో కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే సెకండ్ ఫోల్డింగ్ ఇక్కడే కదా అయ్యింది, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అవునా కాదా. దీన్ని ఓపెన్ చేస్తే సెకండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడే కదా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇలా కట్ అయింది చూడండి, ఇలా వచ్చింది. ఇది ట్రయాంగిల్లో చూడండి, ట్రయాంగిల్ యొక్క ఎడ్జ్ చూడండి. సో ఏదైతే ట్రయాంగిల్ ఉందో ట్రయాంగిల్కి పెద్ద బేస్ ఎక్కడైతే ఉందో ఆ బేస్కి ప్యారలల్గా ఏముంది, రెక్టాంగిల్ ఉంది. మరి దీనికి కూడా బేస్కి ప్యారలల్గా ఏముండాలి, రెక్టాంగిల్ ఉండాలి. బేస్కి ప్యారలల్గా ఏముండాలి, రెక్టాంగిల్ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని వస్తే సో ఈ పైన వచ్చిన రెక్టాంగిల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చిన రెక్టాంగిల్ ఇక్కడ వస్తుంది. అలా 4 రెక్టాంగిల్స్ అలా మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కదా. అయితే మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ చూడమ్మా, మధ్యలో ఏముంది, గ్యాప్ ఉంది. ఓకే, కానీ ఇవి పక్క పక్కనే ఇలాగా దీనికి గ్యాప్ ఎక్కువ కనిపించట్లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే ఏసీ ఒకలాగా ఉన్నాయి కానీ మధ్యలో గ్యాప్ కూడా మనకి అక్కడ ఫామ్ అయింది. ఆ గ్యాప్ మనకి ఎక్కడ ఉంటుంది, సిలో ఉంటుంది. ఓకే, అర్థమైందా. సో మొత్తం మీకు 8 క్వశ్చన్స్ చెప్పాను. మరొక 2 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నో చెప్తాను. మీరు దాన్ని బేస్ చేసుకుని ఇందులో ఉన్న 60 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఓకే, అయితే ట్రయాంగిల్స్ కటింగ్ ఇచ్చినప్పుడు ఎలాగా చూడండి, ఇందులో 28th క్వశ్చన్ నేను చెప్తాను. సో ట్రయాంగిల్ని ఫస్ట్ ఫోల్డింగ్, ఓకే ట్రయాంగిల్ని ఫస్ట్ ఫోల్డింగ్ అయింది. ఫస్ట్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇంకేమైనా అయిందా, మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ కూడా అయింది అవునా. సో ఫస్ట్ ఫోల్డింగ్ ఎక్కడితో, ఫస్ట్ ఫోల్డింగ్ ఇలా అయింది. ఓకే, ఫస్ట్ ఫోల్డింగ్ అయింది. ఫస్ట్ ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైంది, సెకండ్ ఫోల్డింగ్. సెకండ్ ఫోల్డింగ్ అంటే ఏంటి, ఇక్కడ అయింది సెకండ్ ఫోల్డింగ్, ఇలాగ అయింది. మొత్తం 2 ఫోల్డింగ్స్ అయ్యి, ఇదొక ఫోల్డింగ్,
ఇది ఒక ఫోల్డింగ్ అంటే 3 సైజెస్ కనిపించింది. ఇప్పుడు సెకండ్ ఫోల్డింగ్ ఓపెన్ అయితే హాఫ్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. సో హాఫ్ పార్ట్ వస్తే ఇక్కడ ఇలా కట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రాంబస్ లాగా ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుద్ది, రాంబస్ లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక రాంబస్ ఫామ్ అవుతుంది. అంటే 2 రాంబస్లు ఉండాలి ట్రయాంగిల్లో. ఏముండాలమ్మా, 2 రాంబస్లు ఉండాలి. ఓకే, అలాగే కటింగ్ సెకండ్ ఫోల్డింగ్లో ఇంకో కటింగ్ చేశారు. ఏంటి కట్ చేశారు, ఇది కట్ చేస్తారు సెకండ్ ఫోల్డింగ్లో. సో ఇక్కడ ఇది కట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఏం కట్ అవుతుంది చూడండి. ఇది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ కట్ చేసి అది ఓపెన్ చేస్తున్నారు. ఓకే, సో ఇందులో ఏం కట్ చేశారంటే ఇందులో హాఫ్ ఇలా కట్ చేస్తారు. సో హాఫ్ కట్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ కటింగ్ అనేది కింద ఉంటుంది. లోపల 2 రాంబస్లు, కింద ఈ టైప్ ఆఫ్ కటింగ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ సిలో కనిపిస్తుంది. అవునా? సో అయితే ఇక్కడ చూడండి, ఈ కింద షేప్ కూడా ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. కింద షేప్ కూడా చూడండి, షేప్ ఇలా వచ్చి ఇలా వచ్చింది అంటే అటువైపు కూడా ఏమొస్తుంది, ఈ షేప్ మనకి ఎక్కడ ఉంది, సిలో ఉందా డీలో ఉందా, డీలో ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. ఇలా మనకి ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు కూడా కటింగ్ అనేది జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఓకే, సో ఇవి మనం బై ప్రాక్టీస్ చేయడం ద్వారానే పర్ఫెక్ట్ అనేది అవుతాము. ఎక్కువ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇచ్చిన మెటీరియల్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అన్ని క్వశ్చన్స్ మీరు చేసి కీని చెక్ చేసుకొని మిస్టేక్స్ వచ్చినవన్నీ కూడా ఎందుకు మిస్టేక్స్ వచ్చాయి, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ ఆ మిస్టేక్స్ని మీరు తెలుసుకోగలిగితే ఫైనల్ ఎగ్జామ్లో మిస్టేక్స్ లేకుండా మీరు ఈ టాపిక్ నుంచి చేయగలుగుతారు. ఓకేనా? సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ చేసేటప్పుడు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. అలాగే ఫ్లిప్పింగ్ చేసేటప్పుడు సో ఎప్పుడు ఫోల్డింగ్ దగ్గర ఎప్పుడు కూడా కట్ అయింది ఎప్పుడు కూడా ఫోల్డింగ్ దగ్గరే ఉంటుంది. దానికి రివర్స్లో కట్ అయింది ఎప్పుడు కూడా దాని ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ నేను ఇది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో చూడండి అమ్మా, ఇందులో ఫస్ట్ ఫోల్డింగ్ ఇది, సెకండ్ ఫోల్డింగ్ ఇది, అంటే ఫస్ట్ ఫోల్డింగ్ ఇది, సెకండ్ ఫోల్డింగ్ ఇది, థర్డ్ ఫోల్డింగ్ ఇది. ఓకే, ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ పేపర్ని ముందు కింద దాన్ని మడత పెట్టేశారు, ఇటువైపు దాన్ని మడత పెట్టారు, అటువైపు దాన్ని మడత పెట్టారు, చివరిగా మిగిలింది ఈ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్కి మిడిల్లో ఏం పెట్టారు, సర్కిల్ పెట్టారు. అంటే సర్కిల్ ఎక్కడుంది, కరెక్ట్గా బేస్కి ఈ కార్నర్కి మధ్యలో ఉంది. ఇప్పుడు థర్డ్ దాంట్లోకి ఇదే ట్రయాంగిల్ రివర్స్ అయినప్పుడు బేస్కి కార్నర్కి మిడిల్లో సర్కిల్ రావాలి. ఇక్కడ బేస్కి కార్నర్కి మిడిల్లో సర్కిల్ రావాలి, ఇక్కడ బేస్కి కార్నర్కి మిడిల్లో సర్కిల్ రావాలి. ఎన్ని సర్కిల్స్ రావాలి, సో 1 2 3 4 ఎన్ని సర్కిల్స్ రావాలి, 4 సర్కిల్స్ రావాలి. సో కరెక్టేనా, అది కరెక్టే. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఇలా ఫోల్డ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ బేస్ అనేది చూడండి, ఇప్పుడు ఆ బేస్ ఎక్కడుంది, ఆ బేస్ నాకు ఎక్కడుంది, కరెక్ట్గా ఈ ప్లేస్లో మీకు బేస్ కనిపిస్తుందా. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడే కదా ఫోల్డ్ చేశాను నేను, బాగా నా హ్యాండ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నా హ్యాండ్ ఎక్కడైతే ఉందో హ్యాండ్ దగ్గర ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగా. సో హ్యాండ్ దగ్గర ఫోల్డ్ చేసేటప్పుడు ఈ 2 ఫింగర్స్ మధ్యలో బేస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా తిప్పినప్పుడు చూడమ్మా, ఇది ఇలా తిప్పినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ ఎటు వెళ్ళిపోయింది, ఇటువైపు వచ్చిందా లేదా. అంటే ఇది మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఫోల్డింగ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నది ఇటు వెళ్ళిపోయింది, ఇటువైపు వెళ్ళిపోయిందా లేదా. ఓకే, సో మరి దానికి దగ్గరలో మనకి ఇక్కడ కటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దానికి దగ్గరలో కటింగ్ చేసాము. ఓకే, అలా అన్నీ కట్ చేస్తే మనకి మొత్తం ఎన్ని సర్కిల్స్ రావాలి, మొత్తం 4 సర్కిల్స్ రావాలి. మరి 4 సర్కిల్స్ మనకి లోపల ఉన్నది ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా చేయగలరా. సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనే టాపిక్ మీరు కేర్ఫుల్గా ఇందులో ఇచ్చిన 50 క్వశ్చన్స్. ఓకే, చాలామంది ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు రెక్లెస్నెస్గా చేస్తారు, ఎందుకంటే ఈజీ క్వశ్చన్సే కదా మనం ఈజీగా పెట్టేయగలం, మనం తెలివైన వాళ్ళం అనుకొని పెడతారు. అలా ఆ రెక్లెస్నెస్ అనేది వీటిపైన మనం చూపించకూడదు. అలా రెక్లెస్నెస్ కానీ చూపించారు అంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తారు. ప్రతి పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ లేకుండా ఈ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ చేయాలంటే సో వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ కాన్సెప్ట్ తెలియాలి, ఫ్లిప్పింగ్ తెలియాలి. ఓకే, హారిజాంటల్ ఫ్లిప్పింగ్,
వెర్టికల్ ఫ్లిప్పింగ్ మనకు తెలియాలి. అది మీరు మైండ్లోకి ఆ ఫ్లిప్పింగ్స్ అవన్నీ మీ మైండ్లోకి రావాలి అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మిస్టేక్స్ లేకుండా ఈ టాపిక్ చేయగలుగుతారు. మిగతా టాపిక్స్ అన్నీ ఇంకా చాలా ఈజీ టాపిక్స్, ఇది ఒకటే కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది పిల్లలందరూ కూడా. ఓకే, అది కూడా ఈజీయే. ఓకే, సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా మిస్టేక్స్ లేకుండా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, అర్థమైందా? సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనేది ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా మొత్తం నాన్ వెర్బల్ అనేది కేవలం ఒక 6 డేస్లో రివిజన్ కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే ఈజీ టాపిక్స్ కాబట్టి. ఓకే, 6 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది నాన్ వెర్బల్ వచ్చేసరికి. ఓకే, సో అయితే మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్స్ మీరు గ్రాండ్ టెస్ట్లు ప్రజెంట్ రాస్తున్నారు కదా, అందులో ఎటువంటి మిస్టేక్ లేకుండా నాన్ వెర్బల్ 50 out of 50 పడిపోవాలి. అలా పడిపోవాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కేర్ఫుల్గా. చేసిన సమ్స్ అన్నీ కూడా చేసేయడమే కాదు, చేసింది రైటా రాంగ్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ వచ్చినవన్నీ కూడా ఎందుకు మిస్టేక్ చేశారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీకు అనాలిసిస్లో మీకు ఆ మిస్టేక్ తెలియకపోతే ఏం చేయాలి? టీచర్ దగ్గర విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ యూ కెన్ లెర్న్ దట్ క్వశ్చన్. ఓకే, ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి ఎలా చేశారు ఏంటి అనేది. ఓకేనా, అర్థమైందా? Okay, so thank you for watching. All of you take care. Bye bye.